అబ్బా దొంగ పడుకో మందు పోయమంటే పోతాడు మా వాళ్ళ దగ్గర పైసలు అడిగి మన మొఖన కొడతా బాబా లే పైసలు ఇయ్య బంద్ అవ్వాలి ఎక్కడిరా పైసలు పైసలు ఎక్కడి అంటావేందే మొన్ననే తీసుకుంటే పెన్షన్ పైసలు పడ్డాయి కదా ఇవి నువ్వు మంద అవుతా మొన్న పడ్డప్పుడు నువ్వే తీసుకున్నావు కాదురా పైసలు ఎక్కడి నీ అవ్వ నేను ఈ నెల అడిగితే పోయిన నెల కోసం చెప్తాను నీ అవ్వ పైసలు ముసలారా అది కూడా తీసుకున్నావు నువ్వే నువ్వు ఈ అమ్మ చంపుతా నేను పైసలు నా తాగడానికి కావాలి ఈ నెల పింఛన్ వల్లేదురా నీ అవ్వ ముసలారా అందరికి పట్టే నీకు పడలేదంటావు బాగా నడుచుకుని చెప్తాను నడు నీ అమ్మ ఇంటికి బయట నీ అవ్వ నడు నడు నీ అవ్వ నడు అమ్మ నడు ఇక్కడి నుంచి ఇంట్లో ఉండదు నువ్వు బయట పడి చావాలి నీ అమ్మ ఎందుకు కొడుతున్నావు అది పైసలు అడిగితే ఉంచుకొని ఇస్తలేదే ఉంటే వారేరాదమ్మా ఎందుకు తల్లబడ్డావు బిడ్డ ఉంచిరా పింఛన్ వల్ల ఇంకా నీ అమ్మ నేను చంపుతాను ఇంట్లోకి రావద్దు బయట పడి చావు అదే మన గిట్ల లేసిందా నీకు నువ్వు మాట్లాడాలి నీ ఎందుకే దాని పైసలు అడిగితే అమ్మ మనిషివేనా నువ్వు ఆమెకు నువ్వు ఇచ్చేది పోయి ఆమె నువ్వు అడుగుతున్నావు ఏయ్ నువ్వేంటే సుతపుస లెక్క మాట్లాడతాను నీ అమ్మ నోరు బాగలేస్తాండి సప్పు సత్తా ఏయ్ తాగుతా లెక్క మాట్లాడకు మనిషి లెక్క మాట్లాడు అబ్బా గిబ్బా అన్నమాట మంచిగా ఉండదు చెప్తున్నా ఏంటి బిడ్డ నా గురించి మీరు ఎందుకు రొల్లి పెట్టుకుంటారు నీ అవ్వ ముందు దీని దంగాలే ఏంటి ఆగు బాగా మాట్లాడతాను దాన్ని ఇంకా ఇంట్లోకి రానిచ్చినావు అనుకో మర్యాద కూడా చెప్తానా అది ఇంట్లోకి వస్తే నువ్వు మీ అమ్మగారింటికి పంపిస్తా ఏ ముసలానా వరండాలో పడ్డాలి సబ్బుతా ఒడిసి పడితే మిమ్మల్ని అమ్మా ఏడకత్తమ్మా నువ్వు రా ఇంట్లోకి అడేం చేస్తాడో చూస్తా నేను వద్దు బిడ్డ మన సంగతి నీకెరికే నాకెరికే నేను ఇంట్లోకి రాను బిడ్డ ఒక్క సాబిట్టి ఇక్కడ అంట బిడ్డ నేను అది కాదు అత్తమ్మ ఏం కాదు బిడ్డ నేను రాను వాడు ఎత్తి కొడతాడు మళ్ళా నన్ను గిట్ల భయపడితేనే అట్లా ఆడించుకుంటాడు సాప్ ఎందుకు తీ మంచిగా అయితే పండు వాడొచ్చి మళ్ళీ ఏమంటాడో ఏమో భయం అవుతుంది బిడ్డ నాకు ఏమంటే నేను చూసుకుంటా అంత గుంచుతాందే పైసలు ఇవ్వకపోతే వాడు మందు పోయాడా వీళ్ళు ఎట్లా చేసైనా మందు తాగాలి ఎవడు దొరుకుతాడో ఏమో అమ్మా సంపత్ గాడు అక్కడ ఉన్నాడు ఎట్లా చేసినా వాడు పైసలు అడిగి మందు తాగాలి పోతా సంపత్ గారి దగ్గరికి అరే సంపతి ఏం చేస్తానరా ఏం లేదన్నా ఈ ట్రాక్టర్ ఖరాబ్ అయింది గేరాలు పట్టుకుంటే చూస్తానా మొన్ననే చేయించినా మళ్ళీ ఖరాబ్ అయింది అయ్యో గట్టరా ఏమైందా మరి ఎమ్మో డ్రైవర్ ఆగమాగం పోవడం చూసుకోలేదు ఏం లేదు దీన్ని అవు కానీ ఎన్నరన్నా నువ్వు గిట్లా వచ్చినవేందే చిన్న పన్నెండు వచ్చిందిరా ఏం పని అన్నా నువ్వు మందు తాగుతావారా నాకు మందు అలవాటు లేదే అరే మందు తాగకపోతే ఎందుకురా మనిషి పుట్టినప్పుడు మందు తాగాలరా మందులో మజా నీకు తెలియదు చీ నాకు తాగుడు అంటేనే నచ్చది తాగుదలను చూస్తే ఆయనతకే నచ్చది అరే తమ్ముడు అసలు తాగుతేనే తెలిసేది కదరా తాగుతే నచ్చుతుందో నచ్చదు అనేది ఒకసారి తాగి చూడరా చీ నాకు అద్దన్న ఒకరం వచ్చినట్టు అయితే మందుని చూస్తేనే అబ్బో అంత కక్కచ్చినట్టు అవుతుంది నాకు సరే కానీ నువ్వు తాగపోతే తాగుతావు నేను తాగుతా కదరా నువ్వు పైసలు ఉంటే తాగరా లేదా నాకు మందు తాగిపిద్దురా
అక్క నేనే తాగా అంటే నీకెప్పుడు తాగిపోయాలి నీకు బండి ఖరాబ్ అయింది రూపాయి లేదురా నేను ఎడతా అంటే ఏమో దండం పెడతాను నీ కాలు మోగుతాను తమ్మ నాకు 200 రూపాయలు నీ కాలు మోగుతాను దండం పెడతా నీ కాలు పట్టుకుంటా ఇప్పటికీ నాకు చలికే పని చేస్తలేవు దండం పెడతా నీ కాలు దండం పెడతా ఇస్తావు దండం పెడతా ఇగో రాధా రాధా అత్తమ్మ ఆకలి అవుతుంది బిడ్డ కొంచెం భూమి లోపలికి వచ్చింది రాదా అబ్బో లోపలికి రా పడద్దు నన్ను తిట్టి కొట్టి సత్తాడు ఏం కదా అత్తమ్మ తినచ్చి మళ్ళీ వండుకుందిరా అత్తడు పడి తినంగానే అత్తడు పడు సరే తీసుకెళ్తా నేను కడుపుకు మందు తాగుతానంటే పైసలు లేదు కానీ నువ్వు కడుపు నిండి అన్నం తింటావా అని నీ అవ్వ నీ సంగతి చెప్తాను నీ అవ్వ నన్ను పైసలు ఏమంటే ఇయ్యలే కానీ నువ్వు బువ్వ తింటావా అని తాగుబోతు పాడుకో మళ్ళీ తాగొచ్చి ముసల్దానే అంటున్నట్టున్నాడు కదా అబ్బా అవ్వ ముసలాడా తాగుబోతు పాడుకో మళ్ళీ పుట్టింది తాగచ్చావా నీ అబ్బాయి ఇది నాకు పైసలు ఇస్తలేదే పైసలు పైసలు అంటే ఏడుకెళ్ళితే లేనప్పుడు దొంగతనం చేసుకొచ్చి ఇస్తుందా అమ్మ దాని నేను ఇస్తాను తన్నాడు అమ్మ పంపుతా నేను నాకు పైసలు ఇయ్యరా ఆ విషయం తన నేనే దొంగతా ఎక్కడ నగరాలు ఎత్తాయి నీ అవ్వ ఈ ముసల్ది దాచుకున్న పైసలని ఎవరికి ఇస్తుంది ఎడ పెడుతుంది నాకు ఇయ్యదా బాగా మాట్లాడుతున్నాను నీ అవ్వ నువ్వు దాసలా కావుతానవా రాగానే ఎగబడి గుంజుకోబడుతుంది పోయి తాగబడుతుంది పైసలు పైసలు అంటే ఏడుకెళ్ళి ఎత్తున్నామే ఏందే దీనికి వత్తాసు పలుకుతాను దీనికి నేను పుట్టిందా నువ్వు పుట్టినవా ఎవరు పుడితేంది పుట్టినోడే కాటికి కట్టెలు తయారయ్యబట్టే మాట్లాడుతాడు ఇక బాగా నీ అవ్వ నేను ఒక్కనే పుట్టినా నీకు బిడ్డ ఉంది కదా బిడ్డ దగ్గర ఉండొచ్చు కదా బిడ్డ దగ్గర 2 రోజులు ఉండాలరా అల్లుడు ఊకుంటాడా నా దగ్గర ఉంటే నేను ఊకుంటానా సంపుతా నీ అవ్వ మధ్యలో నీకు వస్తా ఈ సాపిస్తా ఏమనుకుంటా నీ అమ్మ తాగుబోతు సచ్చినోడికి ఏమైనా చేతులు లేస్తాయి చేతులు పడిపోను గిట్ల తయారై సచ్చిండు దరిద్ర పడవడుకు ఏం తాగుడు పాడైంది బంద్ చేస్తేనే లేడు ఎట్లా వాడు బంద్ చేసేటట్టు లేడమ్మా బంద్ చేస్తే మంచిగా ఉండు దేవుళ్ళకు మొక్కుతానా ఏం చేయాలి ఆస్తి గురించి వానికి తెలిస్తే ఎంత లొల్లి చేస్తాడో ఎంత చేస్తాడో నాకు భయం అవుతుంది ఎందుకు భయం ఎందుకు భయం అంటే వాని పేరు మీద చేయలేదు కదా తాగుపోతాడు ఏం సోయి ఉంటుందని ఏం చేస్తాడు నువ్వు అంతగానే ఏం టెన్షన్ పడక్తి ఏం కాదు నీకు తిండి పెట్టేది నేను మందులు తెచ్చేది నేను ఆస్తేమో నీ బిడ్డ పేరు మీద రాస్తావానే ముసల్లానా చేసిందంతా చేసి నంగరాసి లెక్క కూకున్నావానే నువ్వేం చేసినావు నాకు తెలియదా తిండి పెట్టేది నేను నీ గోళీలు తెచ్చేది నేను ఆస్తేమో నీ బిడ్డకు రాస్తావా నీ అమ్మ సంపుతా నేను సంపుతా నువ్వేంది ఎక్కువ చేస్తాను ఆస్తి నా పేరు మీద రాయలేదు నీ అమ్మ నేను చంపుతా చంపుతుంది
నీ చేతులు పాడవాడా ఏమైనా చేతులు ఎత్తాను చూసిరా ఏంది వీళ్ళని పిలిచినావు వీళ్ళు కొట్టిస్తావా నన్ను వీళ్ళు ఎవరు పోటుగా అనుకుంటాను నీ అమ్మ చూసా పవన్ ఏంటిదే అవునమాను ఇవి వాళ్ళకెవరు ఉన్నారా లేదా ముసలాన్ని కొట్టి చంపుతానా ఏంటి కన్న తల్లిని కొడితే కళ్ళు పోతాయి గట్లేనా కొట్టుడు మీ ఇంట్లో లొల్లులైతే నేను వస్తానా అన్నా అందరి నా లొల్లుంటే కానీ గిట్ట కాదు సంవత్సరాన్ని బయట వేసుకోవద్దన్నా ఇంకా ముసలాన్ని గట్టాడు కొట్టేది ఇంకా వదిన మంచిగా పడితే నీతో ఉంటుంది అవునా పొద్దుగా వేసిన కాదు లావుడనే ఓ పని లేదా పాట లేదా ఏం మర్చిపోయా నువ్వు నా ఇష్టం కొడతా చంపుతా నీకెందుకురా నువ్వు ఎవడరా వచ్చింది నాకు చెప్పడానికి ఇక గిట్ట నీ కాదా అరే పవను ఇది చెప్తీసట్లేడు ఈ సంగతి చెప్తా వీడెట్టింటేనే తాగుపోతాడు అరే వాడగట్టు మనసు అందుకుని ఇస్తాడు వీడిని గిట్ట కాదు మీ ఆట చెప్పి చూస్తావు ఎవరు చెప్తా నీకు మరవాడా నీ సంగతి చెప్తావా బిడ్డ దా బాబుదా ఇంట్లోకి తీసుకపో నీళ్ళు అయిపోయి పోరాపో నీతోడేమైతురా ఏం చేసుకుంటావు చేసుకోపా ఇష్టం వచ్చినట్టు కొట్టి చచ్చుండు రే బానంటే ఎవర్రా ఇంటెవలేరా బయటికి రా నేనే సార్ ఏమైంది చల్ చేసినాడు నీ మీద కేసు పెట్టారు నువ్వే నాన్న నా మీద కేసు పెట్టింది ఆమె కాదురా వాడగొట్టలు పెట్టారు ఎవడో పెడితే నేను ఎందుకు రావాలి సార్ వారెంట్ ఉందా వారెంట్ వారెంటల్ గిరెంట్లు నడవాయి లోపల తొక్త బిడ్డ నడువు స్టేషన్కు ఎవడు కేసు పెట్టిండు ఏమని పెట్టిండు అరే నీ తల్లిని పిల్లని రోజు కొడుతున్నావట కదా ఇంట్లో రాని తెల్లవట కదా నా తల్లి నా పిల్లం నేను కొట్టుకుంటా చంపుకుంటా చెప్పడానికి వాడేవాడు అడగడానికి నువ్వేవాడివి అరే నీకు బాగా మదం ఎక్కింది పోలీసులు అన్నట్టు అవరా దండం పెడతా సార్ నా కొడుకును కొట్టకుండ్రి నీ కాళ్ళు మొక్కుతా సార్ నా కొడుకును కొట్టకుండ్రి గీయవలాగా నమ్మ వదిలిపెట్టమంటారు టౌన్ తీసుకపోయి రొక్కబెడికితే అప్పుడు సెట్ అవుతాడమ్మా వాడు ఏం చేసినా నా కొడుకే కదా సార్ నా కళ్ళ ముంగట కొడితే కన్న పేగ ఆగుతుందా సార్ చూసినావారా తల్లి అంటే ఇట్లుంటుంది నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టినా నీ మీద దెబ్బ పడకుండా ఆపుతాను దొరికేనా నొప్పులు భరించింది కాబట్టి నీకు నొయ్యి కూడా చూస్తుందిరా అసలు తల్లినారా కొట్టేది సిగ్గుండాలి సార్ దానికి అంత ప్రేమ ఉంటే కన్న కొడుకు కాకుండా బిడ్డకు ఆస్తి రాసిచ్చింది సార్ నేను తాగి పడుకుంటే నాకు తెలియకుండా ఏలు ముద్ర పెట్టించుకుంది సార్ దానికి ఎక్కడ ఉంది సార్ ప్రేమ నా మీద బిడ్డ మీద ఉంది ప్రేమ ఆస్తి ఎవరి పేరు మీద రాయలే నీ పేరు మీద రాసి తాగి తందనలాడి ఏడ నాశనం చేస్తావో అని నా పేరు మీద రాసింది తల్లికి విలువియ్యవు నాకు సంతోషం ఇయ్యవు నువ్వే మొగాడివి ఛీ తల్లికి కొడుకే పుడితే రాము లెక్క పెరగాలరా కాలం లెక్క మారద్దు బువ్వ పెట్టు బుద్ధిగుండు తల్లి కాళ్ళకు మొక్కితే వచ్చే పుణ్యము ఏ పని చేసినా రాదురా తల్లిని అంటే నీకు పుణ్యం గురించి ఏమేరకరా మంచిగా బతుకు మంచిగా మారు ఇంకోసారి మీ అమ్మని కానీ నీ భార్యను ఏమైనా అన్నానుకో రోగాలు మళ్ళీ ఎక్కిస్తే మళ్ళా వదిలిపెట్టనేనిగా తూ నీ బతుకు జడ తావుడు బాధిత చేసింది నన్ను క్షమించమ్మా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు సరే ఇక్కడి నుంచి మంచిగా ఉంటామ్మా